నమస్తే. సో, ఈ వ్లాగ్ వచ్చేసి చాలా స్పెషల్ వ్లాగ్ అనమాట. ఎందుకంటే అందరికీ తెలుసు ఇప్పుడు శ్రావణ మాసము అంటే వరలక్ష్మి పూజలు. సో, ఈరోజు నేను మీతోని మా వరలక్ష్మి పూజ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో అన్నీ మీతో షేర్ చేస్తాను. సో, దాని ముందు ఏంటంటే కొన్ని డేస్ ముందు నేను అంటే అగ్రోమెక్ షాప్‌కి వెళ్ళాననమాట. అగ్రోమెక్ కూకట్పల్లిలో ఒకటి ఉంది. సో, అది చిన్నది అంటే అంత పెద్ద షాప్ కాదు. సో, అది మనకి ఇంకా వెరైటీస్ ఆఫ్ థింగ్స్ కావాలి అని అంటే ఎస్ఆర్ నగర్లోనే అగ్రోమెక్ ఉందండి, హైదరాబాద్లోనే. సో ఎవరికైనా ఐడియా ఉంటే మీరు అక్కడికి వెళ్ళొచ్చు. సో చూస్తున్నారు కదా, డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ సామాన్లు మీకు ఇక్కడ దొరికిపోతాయి. ఇప్పుడు అసలే లైన్ మీద ఫెస్టివల్స్ కదా. సో వరలక్ష్మి పూజల తర్వాత అలాగే గణేష్ చవితి కూడా వస్తుంది. ఆ తర్వాత ఇంకా లైన్ మీద అన్ని పూజలే ఉన్నాయి. సో ఒకవేళ మీకు రావాలి అనిపిస్తే హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఎస్ఆర్ నగర్లోని అగ్రోమెక్ అని గూగుల్లో రాస్తే వస్తుందండి. సో ఇక్కడైతే 4 బిల్డింగ్స్ ఉంటాయి అన్నమాట. ఒక బిల్డింగ్ అంతా వచ్చేసి ప్లాస్టిక్, ఆ తర్వాత ఒక బిల్డింగ్లోని ఒక పార్ట్ వచ్చేసి స్టీల్ సామాన్లు, ఆ తర్వాత ఈ పార్ట్లోని ఇవన్నీ మనకి దేవుడు రిలేటెడ్ సామాన్లు దొరుకుతాయి, లైక్ పూజా మెటీరియల్స్ అన్నీ. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. కాస్ట్ వచ్చేసి లైక్ ఎక్కువ కూడా ఉంది, మనం ఇచ్చే రీజనబుల్ ప్రైసెస్ కూడా ఉంది. సో మీరు చూసుకొని మీ బడ్జెట్ ప్రకారంగా మీరు తీసుకోవచ్చు. నాకైతే అన్నీ కొనాలనిపిస్తుంది, బట్ మాకైతే ప్లేస్ లేదు. మేము పూజ చేస్తాం కదా, అంత ప్లేస్ లేదనమాట. నేను మీతోని షేర్ చేస్తాను కదా మా పూజ మేము ఎలా చేసుకున్నామా అనేది. సో అందుకనే నేనైతే ఇవన్నీ ఏం తీసుకోలేదు, బట్ మీకైతే షేర్ చేస్తాను మీతోని. సో ఇవన్నీ మీకు ఒకవేళ కావాలి అని అంటే మీరు ఈ స్టోర్కి రావచ్చు. ఆన్లైన్లోని ఈ స్టోర్ ఏంటి అవైలబుల్ లేదు. సో మనం డైరెక్ట్గా షాప్కే వచ్చి తీసుకోవాలి. సిల్వర్ కన్నా నావే డేస్ జర్మన్ సిల్వర్ వస్తుంది కదా, ఎగ్జాక్ట్లీ సిల్వర్ లానే ఉంటుంది. అంటే మనము డిఫరెన్స్ కూడా చేయలేమన్నమాట, డిఫరెన్షియేట్ అంటే అది సిల్వరా ఇది జర్మన్ సిల్వరా అనేది. అంత బాగుంటుంది క్వాలిటీ. అండ్ ఈ షాప్లో వచ్చేసి క్వాలిటీ బాగుంటుంది, అట్ ద సేమ్ టైం ప్రైస్ కూడా అంటే కొంచెం ఎక్కువగా ఉన్నా కూడా క్వాలిటీ బాగుంటుంది. బట్ ఒకసారి మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎన్నో ఉంటాయి అంటే చూస్తే అన్నీ కొనాలనిపిస్తుంది, బట్ అన్నీ కొనలేం కదా. మనకి ఇప్పుడు ఫెస్టివల్ కాబట్టి ఫెస్టివల్ రిలేటెడ్ సామాన్లు మనం తీసుకోవచ్చు, లైక్ బడ్జెట్లోనే మనం తీసుకోవచ్చు. బట్ ఒకేసారి మనం అంతా ఇన్వెస్ట్ చేయలేం కదా. లైక్ ఇక్కడ ఎన్నో ఉంటాయి, లైక్ స్టీల్ సామాన్లు ఉన్నాయి, పూజ సామాన్లు ఉన్నాయి, ఆ తర్వాత ప్లాస్టిక్ ఒక పెద్ద సెక్షన్ అనమాట. మేము అటు సైడ్ వెళ్ళలేదు, అసలు అంత టైర్డ్ అయిపోయాము. సో యాక్చువల్లీ మాకు కావాల్సిన సామాన్లు యాక్చువల్లీ ఈ టైం ఏంటంటే కొంచెం స్టీల్ బాక్సెస్ ఉంటాయి కదా, సో అవి టిఫిన్ బాక్సెస్ అవి తీసుకోవడానికి వచ్చామన్నమాట. సో అది తీసుకున్న తర్వాత దేవుడు విగ్రహం కూడా చిన్నది లక్ష్మీదేవిది ఏదైనా చూద్దాము అనేసి అలాగొచ్చాము. ఆ తర్వాత అంతా మీతోని షేర్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ షాప్లోని ఎవరైనా వస్తే మాత్రం పిచ్చెక్కిస్తుంది, అంత బాగున్నాయి. తర్వాత ఈ సెక్షన్ వచ్చేసి క్రాకరీ అనమాట. సో ఇక్కడ కూడా నంబర్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి, కాస్ట్లీ కూడా ఉంది, లైక్ మనం అంటే చూసుకొని రీజనబుల్ ప్రైసెస్ కూడా ఉన్నాయి. సో అలా చూసుకొని మనం తీసుకోవచ్చు. ఫస్ట్లోనే మా మమ్మీ ఇంట్రెస్ట్ చూపించేవారు అనమాట కిచెన్ ఐటమ్స్లోని. అప్పుడు మేము చిన్నప్పుడు కదా, సో మాకు అంతగా ఐడియా లేదు, అంత ఇష్టం కూడా ఉండేది కాదు. బట్ విత్ టైం మా సిస్టర్కి ఇంట్రెస్ట్ వచ్చింది, కిచెన్ ఐటమ్స్ చూడాలి కొనాలి అనేసి. ఆ తర్వాత ఇప్పుడు నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. సో ఎక్కడైనా వెళ్తుంటే మాత్రం కిచెన్ ఐటమ్స్ కూడా మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. లైక్ ముందైతే ఓన్లీ డ్రెస్సెస్ అవే అన్నీ చూసుకునే వాళ్ళం, బట్ లైక్ విత్ టైం అందరూ చేంజ్ అవుతారు కదా. సో నావేటీస్ కిచెన్ ఐటమ్స్ కూడా మాకు బాగా అట్రాక్ట్ చేస్తుంది. లైక్ ఈ బాటిల్స్ అన్నీ కూడా ఏంటంటారు కాపర్ థింగ్స్ ఐటమ్స్ ఉంటాయి కదా. సో ఇవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. నంబర్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి, ఇన్వెస్ట్ చేయాలి కానీ చాలా మంచి ఐటమ్స్ ఉన్నాయి. ఈ స్టోర్కి వస్తే మాత్రం బాగా తిని రావాలి, ఎందుకంటే మనం తిరిగేసి ఇంకా చాలా టైర్డ్ అయిపోతాము, ఆకలేస్తుంది. సో అందుకనే బాగా హెవీగా ఏదైనా తిని అప్పుడు రావాలన్నమాట. ఎందుకంటే నెమ్మదిగా నిదానంగా అన్నీ చూస్తాం కదా ఒక్కొక్క ఐటమ్. సో అందుకనేసి కొంచెం ఎనర్జీ కావాలి కదా. సో ఇంకొక సెక్షన్ వచ్చేసి ఇవన్నీ గిఫ్ట్ ఐటమ్స్ అనమాట. లైక్ మనము ఇంట్లోని డెకోర్ ఐటమ్స్ ఉంటాయి కదా, సో అవన్నీ ఇక్కడ ఈ సెక్షన్లో ఉంటాయి. లైక్ ఇంట్లో రిలేటెడ్ మ్యాట్స్ అవన్నీ కూడా, ఇంకా ఎవరైనా
చెట్లు ఇష్టం ఉంటుంది కదా, వాళ్ళకు కూడా ఇవన్నీ ఆర్టిఫిషియల్ ట్రీస్, పాట్స్ అన్నీ ఇక్కడ ఈ సెక్షన్‌లో ఉంటాయి. ఇవన్నీ చూసారా డెకోర్ ఐటెమ్స్ ఎంత క్యూట్‌గా ఉన్నాయో, అన్నీ క్యూట్‌గా ఉన్నాయి. అంటే ఇది బాలేదు అని ఏం లేదు. అన్నీ చూస్తేనే అట్రాక్షన్ వస్తుంది. అట్రాక్ట్ అవుతామనమాట. అంత క్యూట్‌గా ఉన్నాయి. బాగున్నాయి. లైక్ కిడ్స్ రూమ్ ఉంటది కదా, వాళ్ళ రూమ్‌లోని పెట్టడానికి కూడా చాలా చాలా అందంగా ఉన్నాయి. ఆ తర్వాత గణేష్ విగ్రహం అన్నీ కూడా అంటే క్వాలిటీ ఈజ్ వెరీ నైస్ అనమాట. సో, మేమైతే వరలక్ష్మి పూజ చేసేసుకున్నాము. అంటే సెకండ్ ఫ్రైడే పడింది కదా! అంటే ఈ మంత్ మనకి ఈ ఇయర్ 5 ఫ్రైడేస్ పడింది కదా! సో, థర్డ్ ఫ్రైడే అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. యాక్చువల్లీ థర్డ్ ఫ్రైడే వచ్చేసే మెయిన్ వరలక్ష్మి పూజ అనమాట. బట్ మేము సెకండ్ వీకే చేసేసుకున్నాము. ఎందుకంటే నాకు థర్డ్ వీక్ నాకు కుదరదనమాట. నేనేది ఏ పని చేయకూడదు, ఏది టచ్ చేయకూడదు. సో, అంతే కదా! ఇంక పూజలు ఉంటాయి. సో, అందుకనే మాకు ఈ వీక్ కుదిరింది కాబట్టి ఈ వీక్ మేము చేసేసుకున్నాము. నేనే అన్నాననమాట మమ్మీకి, మమ్మీ ఈ వీక్ చేసేసుకుందాం. నెక్స్ట్ వీక్ యాక్చువల్లీ అంటే పూజ రిలేటెడ్ సామాన్లు ఉంటాయి కదా, లైక్ ఫ్రూట్స్, ఫ్లవర్స్, తర్వాత అన్నీ పూజ రిలేటెడ్ సామాన్లన్నీ తెచ్చే పని నాదనమాట ఎవ్రీ ఇయర్. సో, నేనే తీసుకొస్తాను. సో, అలాంటిది ఒకవేళ నాది ఏదైనా ప్రాబ్లం వచ్చేస్తే మరి నేను ఏది చేయలేను కదా. మమ్మీ అయితే వంట చేసేస్తారు, నైవేద్యం అని చేస్తారు. బట్ నేనైతే ఏం తీసుకురాలేను, పూజ దగ్గర కూర్చోలేను. నాకు అసలు నచ్చదు, ఇంట్లో కూడా బాగోద్దు అలా ఏదైనా ఉంటే. సో, అందుకని నేను అన్నాను ఈ వీక్ చేసేసుకుందాం మమ్మీ అనేసి అనంటే, ఈ వీక్ సెకండ్ వీక్ మేము సెలబ్రేట్ చేసేసుకున్నాం అనమాట వరలక్ష్మి వ్రతము. సో, మమ్మీ అయితే ఫస్ట్ పాయసం చేసేసారు. ఆ తర్వాత పులిహోరకి కూడా అంతా రెడీ చేసేసారు. సో, మనం పోపు ఉంటుంది కదా, అది కలిపేసి సాల్ట్ వేసేస్తే పులిహోర కూడా రెడీ అయిపోద్ది. ఆ తర్వాత మమ్మీ ఈరోజు ఇంకా బూరెలు చేస్తారు, గారెలు చేస్తారు. 5 ఐటమ్స్ మమ్మీ చేస్తారు అనుకున్నారు ఈరోజు. ఈ రోజే అనే కాదు, మా చిన్నప్పటి నుండే మమ్మీ మెయిన్ పూజ రోజైతే 5 ప్రసాదం అయితే చేస్తుంటారు. 5 ఐటమ్స్ ప్రసాదంలో పెడుతుంటారనమాట మా చిన్నప్పటి నుండే. సో, యాక్చువల్లీ మాకు విగ్రహం పెట్టి పూజ లేదనమాట. అంటే కొంతమంది విగ్రహం పెట్టి పూజ చేస్తారు, కొంతమంది ఫోటో పెట్టి పూజ చేస్తారు కదా. సో, మాకు విగ్రహం లేదు కాబట్టి కొత్తగా స్టార్ట్ చేయకూడదు, అలా సూట్ అవ్వదు అంటారు కదా. సో, అందుకని మా చిన్నప్పటి నుండి మేమైతే ఫోటో పెట్టి పూజ చేసుకుంటాము సింపుల్గా. సో, మమ్మీ ఎప్పుడు అంటే మా చైల్డ్హుడ్ నుండి మమ్మీ ఎలా పూజ చేస్తారు, ఇన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడు అలానే పూజ చేస్తున్నారు. ప్రసాదం కూడా మమ్మీ 5 ఐటమ్స్ అయితే మస్ట్ చేస్తుంటారు. సో, ఈరోజు కూడా అలాగే 5 ఐటమ్స్ చేస్తున్నారు. సో, 5 ఐటమ్స్ వచ్చేసి పాయసము, పులిహోర, పొంగిబూర్లు, ఆ తర్వాత గారెలు, ఆ తర్వాత పెరుగు గారెలు అంటారు కదా, పెరుగు వడలు. సో, ఈ 5 ఐటమ్స్ ఈరోజు చేస్తున్నారనమాట. సో, యాక్చువల్లీ నార్మల్లీ మమ్మీ బూరెలు చేస్తుంటారు. అంటే పూర్ణం బూరెలు అంటారు కదా, అది కాకుండా పెసరపప్పు బూరెలు అంటారు కదా. సో, అది స్టఫింగ్ లోపల కోకోనట్ వేసి చేస్తారు. సో, అది నేను మీతోని షేర్ చేశాను, అంటే రెసిపీస్ అవన్నీ ముందు పాత వ్లాగ్స్లోని. సో, అది మమ్మీ యాక్చువల్లీ చేస్తుంటారు ఎవ్రీ ఇయర్ మానకుండా. ఆ బూరెలు కొంచెం కష్టం అని అంటారు, బట్ మమ్మీ చేస్తుంటారు. బట్ ఇప్పుడు ఈసారి ఏంటంటే కొంచెం షుగర్ అవన్నీ ఎక్కువ, అంటే కొంచెం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనేసి కొంచెం అలా తెలిసిందనమాట. సో, అందుకని ఇంకా ఎక్కువ షుగర్ ఏం తినకూడదు, మమ్మీ ఫేవరెట్ అదనమాట బూరెలు.
మా మమ్మీ, మా సిస్టర్, మా డ్యాడీ తింటారు. నేను, మా బ్రదర్ అయితే చిన్నప్పటి నుండి ఆ బూరెలు తినము. సో, మేము ఈ బూరెలు ఉన్నాయి కదా పొంగి బూరెలు, దీంట్లో స్టఫింగ్ ఏమి ఉండదు. జస్ట్ మామూలుగా బియ్యపు పిండి అనుకుంటాను. సో, దాంతోని చేస్తారు ఇది. సో, ఇది నాకు ఆ రెసిపీస్ అవన్నీ తెలీదు. బట్ మీతో మామూలుగా ఏమేమి చేస్తున్నారనేది మీతోని షేర్ చేస్తున్నాను. సో, ఈ పొంగి బూరెలు బాగుంటాయి. సో, నేను మా బ్రదర్ ఇది తింటుంటాం అనమాట ఇష్టం మీద. సో, స్టఫింగ్ బూరెలు అయితే మాకు నచ్చదు. బట్ మా మమ్మీ బాగా చేస్తారు. నచ్చదు అనంటే లోపల స్టఫింగ్ ఉంటది కదా కోకోనట్‌ది, నాకది నచ్చదనమాట. లైక్ స్వీట్ ఇష్టమే. కోకోనట్ స్టఫింగ్ నాకు అస్సలు అంటే ఏంటో నచ్చదు తినడానికి. సో, అందుకని నేను తినను. సో, కానీ మమ్మీ అయితే ఫుల్ ఎక్స్‌పర్ట్ అనమాట ఆ ఐటెంలోని. సో, తర్వాత మమ్మీ గారెలు కూడా ఏస్తున్నారు. సో, ఆ బూరెలు వదిలేసి ఇప్పుడు మేమైతే పెరుగు గారెలు కూడా మమ్మీ చేస్తున్నారనమాట. దాన్నే సబ్‌స్టిట్యూట్ లాగా. నేనెప్పుడూ చెప్తుంటాను వ్లాగ్స్‌లోని నాకు ఫెస్టివల్ సెలబ్రేషన్స్, ఫన్ ఇలాంటివి చాలా ఇష్టం. ఇంకా ఇయర్‌లోనే మనం వెయిట్ చేసేది ఆగస్ట్‌కే కదా అందరము. బట్ అంటే ఒక సెలబ్రేషన్స్ అంటే ఒక మూడ్ ఉంటది. ఒక వైబ్స్ ఉంటాయి ఫెస్టివిటీలోని. సో, అవన్నీ బావుంటాయి. ఇంకా ఇంకొకటేంటంటే ఇంట్లోనే మనం పూజ చేస్తాం కదా! ఆ రోజంతా చాలా పాజిటివ్ వైబ్స్‌లా అనిపిస్తది ఇల్లంతా కూడా. చాలా బావుంటది. బట్ ఈసారి ఏంటంటే థర్డ్ వీక్‌లోనే మేము చేయాల్సిందే. బట్ మేము ముందే చేసేసాము. ఎందుకంటే ఎవ్రీ ఫ్రైడే ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో, అందుకనేసి ఇంకా థర్డ్ వీక్ కుదరదు కదా! సో, అందుకని ఈ వీక్ చేసేద్దామని అనుకున్నాము. సో, అందుకని పూజ రోజైతే ఎంత బావుందో, చాలా పీస్‌ఫుల్‌గా ఉండాలి. పూజ అంతా చేసాము. తర్వాత దేవుడిని దండం పెట్టుకున్న తర్వాత ఒక పాజిటివ్ వైబ్స్ అనిపిస్తది పూజ రోజు. ఇఫ్ యూ అబ్జర్వ్ చాలా బావుంటది కదా! వంటలన్నీ మమ్మీయే చేస్తారు. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు. పూజ సర్దడం కూడా మమ్మీ చేస్తారు. అంటే నేనేదో హెల్ప్ చేస్తుంటాను చిన్న చిన్నవి. బట్ నించొని నాకు నీరసం వచ్చేస్తది. పని ఎవరు చేస్తారో వాళ్ళు టైర్డ్ అవుతారు గానీ, పక్కన నించొని చూసే వాళ్ళు ఎక్కువ టైర్డ్‌నెస్ వచ్చేస్తది. మీరు అబ్జర్వ్ చేస్తే మనం వర్క్ చేస్తుంటే మనకేం అనిపియదు. బట్ మనం ఇలా నించొని అంటే నేర్చుకుంటాం కదా! ఎక్కువ అంటే టైర్డ్‌నెస్ అనిపిస్తది. నీరసం వచ్చేస్తది నించొని. సో, ఇక్కడ మన గారెలు కూడా రెడీ అయిపోయింది. కొన్ని గారెలు మనం నార్మల్లీ దేవుడికి నైవేద్యం పెట్టడానికి, కొన్ని గారెలొచ్చేసి పెరుగు గారెలోనే మమ్మీ అంటే మిక్స్ చేస్తారనమాట. సో, ఆ పెరుగు అవన్నీ కూడా అంటే రెడీ చేసుకొని సైడ్‌కి పెట్టారు. ఇవన్నిట్లోని నాకు ఇష్టమైన ఐటెమ్ వచ్చేసి పులిహోర అనమాట. మా మమ్మీ పులిహోర తింటారు బట్ పేరుకి. ఎందుకంటే మా మమ్మీకి పులుపు ఇష్టం ఉండదనమాట. సో, తమరిండ్ పులిహోర అయినా, లెమన్ పులిహోర అయినా మమ్మీకి ఏది నచ్చదు. బట్ పేరుకి తినాలని తింటారు. మా బ్రదర్ కూడా అస్సలు తినడు. అంటే అది కూడా ఈరోజు పూజ రోజు కొంచెం అలా తింటాడనమాట. సో, నేనే తింటాను పులిహోర అంతా. ఒకవేళ ఉన్నా కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని నెక్స్ట్ డే కూడా నేనే తింటాను. నాకంత ఇష్టం. ఆ తర్వాత గారెలు కూడా చాలా ఇష్టము. సో, ఇక్కడ కొన్ని ఏసారనమాట పెరుగులోని. కొంచెం అలాగా మజ్జిగలా ఉంటది కదా! దాంట్లో ఏసారు. నానబెట్టడానికి. కొంచెం సోక్ అవుతది కదా! ఆ తర్వాత మళ్ళీ మెయిన్ మనకి మనము తాలింపిచ్చాం కదా పెరుగు, దాంట్లోనే వేసేసారు. కాసేపు మనం వదిలిన తర్వాత అది మెల్ట్ కాదు, సోక్ అయిపోద్ది. సో, మీ అందరికీ వరలక్ష్మి పూజా శుభాకాంక్షలు. అందరూ చక్కగా సెలబ్రేట్ చేసుకోండి వచ్చే వారము. तमालम अंगीकृता किल विभूतिरपांगलील मांगल्यदास्तो मम मंगलदेवतायाः मुक्ता मुहुर्वी ददति वदने मुरारे प्रेमत्रपा प्रणिहितानि गतागतानि मालादृशोर्मधुकरीव महोत्पलेय सामे श्रियं दिशतु सागरसम्भवायः विश्वामरेन्द्रपदविभ्रमदानदक्षमानन्दहेतुरधिकं निर्विद्विषोऽपि ईशान्यशीलतु मयि क्षणमीक्षणार्थम् इन्दीवरोदर सहोदरमिन्द्रायः
ఆమీరితాక్షం అధిగమ్య ముదా ముకుంద మనంద కంద మనమేష మనమాండీతి చతుర్దికి పంచమ స్కందమాతీతి షష్టా కాత్యాయనేతి చ సప్తమ కాళరాత్రి చ అష్టమ చాటి భైరవి నవమ సర్వసిద్ధి చేతి నవదుర్గా. యాక్చువల్లీ మమ్మీ డైలీ లలిత సహస్రనామ బుక్ చదువుతారనమాట. సో ఈరోజు మనకి ఇంకా చాలా ఇంపార్టెంట్ లక్ష్మీదేవి పూజ కాబట్టి. సో మమ్మీ అన్నీ అంటే బుక్ అంతా చదివారు. ఆ తర్వాత కుంకుమ పూజ కూడా నేను చేశాను. ఈరోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ ద పూజ అనమాట. చాలా బాగా అనిపిస్తుంది.